BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. రాజ్యసభ అభ్యర్థిగా గల్లా జయదేవ్ కు తెలుగుదేశం టికెట్. గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ను రాజ్యసభకు పంపించాలని చంద్రబాబు యోచిస్తున్నారా అంటే తెలుగుదేశం వర్గీయుల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. వైసీపీ హయాంలో కక్ష సాధింపు రాజకీయాలతో విసిగి వేసారిపోయిన గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం ఇస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి వందల వేల కోట్ల పన్ను చెల్లిస్తూ కూడా ప్రభుత్వాల వేధింపులకు గురి కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జగన్ సర్కార్ రాజకీయ వేధింపుల కారణంగా గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో ఆగలేదు. తన ఆధ్వర్యంలో నడుస్తున్న అమర్ రాజా బ్యాటరీస్ సంస్థను కూడా రాష్ట్రం నుంచి తరలించేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు, వేధింపులు తప్ప మరొకటి తెలియని జగన్ కు ఏపీకి బ్రాండ్ ఇమేజ్ గా నిలిచి రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా గుర్తింపు పొందిన అమర్ రాజా బ్యాటరీస్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి కంపెనీని రాష్ట్రం నుంచి తరిమేయడం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిలువులోతు గొయ్యి తీసి కప్పట్టడమేనని తెలిసినా రాష్ట్రం కంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత కక్ష సాధింపులే ముఖ్యంగా భావించారు. అందుకే అధికారంలో ఉన్నామన్న అహంతో ట్యాక్స్ రూపంలో ఏపీ ప్రభుత్వానికి ఏటా సుమారు 1200 కోట్ల మేర పన్నులు కడుతున్న అక్షయ పాత్ర లాంటి కంపెనీ రాష్ట్రం వదిలిపోయేలా చేశారు. అసలు ఆ కంపెనీని మూయించడమే లక్ష్యంగా జగన్ తాను అధికారంలో ఉండగా పావులు కదిపారు. ఆ పని చేసేసే వారే అయితే కంపెనీ యాజమాన్యం కోర్టుకు వెళ్లి మరీ జగన్ యత్నాలను అడ్డుకుంది. నిబంధనలన్నీ పక్కాగా ఫాలో అవుతున్న అంతర్జాతీయ స్థాయి కంపెనీ అయిన అమర్ రాజా బ్యాటరీస్ పై అప్పట్లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కాలుష్యం పేరుతో మూయించాలని చూడడం వెనుక ఉన్నది రాజకీయమేనని అప్పట్లో పారిశ్రామిక వర్గాలు గగ్గోలు పెట్టాయి. అయినా అధికార ఆహంతో కన్ను మిన్ను కాకుండా వ్యవహరించిన జగన్ సర్కార్ కంపెనీ మూయించేయాలన్న పట్టుదలతో అడుగులు వేసింది. అయితే అమర్ రాజా సర్కార్ కోర్టును ఆశ్రయించి ప్రభుత్వ దుష్ట యత్నాన్ని చట్టపరంగా ఎదుర్కొంది. అయితే ప్రభుత్వం కక్షగట్టి వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయిన అమర్ రాజా బ్యాటరీస్ యాజమాన్యం ఏపీకి గుడ్ బై చెప్పేసి పొరుగు రాష్ట్రం తెలంగాణకు తరలిపోయింది. ఇక్కడ సర్కార్ బంగారు బాతు లాంటి అమర్ రాజా బ్యాటరీస్ ను తరిమి కొడితే తెలంగాణ సర్కార్ రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించింది. వాస్తవానికి గల్లా జయదేవ్ కు అమర్ రాజా బ్యాటరీస్ కు ఉన్న అనుబంధం అంతా ఇంత అని చెప్పలేం. రాష్ట్ర విభజన తర్వాత తాము చెల్లించే పన్నులు తమ సొంత రాష్ట్రానికే దక్కాలనే కారణంతో అమర్ రాజా బ్యాటరీస్ తన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి తిరుపతికి తరలించింది. అలాంటి కంపెనీని జగన్ సర్కార్ రాష్ట్రం నుంచి తరిమేసింది. ఇలా ఏపీ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ, ఉపాధి, సామాజిక సేవలో ఎంతో తోడ్పాటు అందిస్తున్న అమర్ రాజా కంపెనీని గల్లా జయదేవ్ తెలుగుదేశం ఎంపీ అన్న ఏకైక కారణంతో వేధించి రాష్ట్రం నుంచి తరిమేసింది. జగన్ సర్కార్ వేధింపులతో విసిగిపోయిన గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత ఒకంత చురుగ్గా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గల్లా జయదేవ్ కు సముచిత స్థానం ఇచ్చి రాజ్యసభ సభ్యుడిగా పంపి ఆయన సేవలు వినియోగించుకోవాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. వైసీపీ నుంచి ఇటీవల 2 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారిరువురిలో మోపిదేవి వెంకటరమణ స్థానంలో గల్లా జయదేవ్ ను రాజ్యసభకు పంపాలని చంద్రబాబు యోచిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. మంచి వ్యక్తి అయిన గల్లా జయదేవ్ ను రాజ్యసభ సభ్యుడిగా పంపిస్తే తెలుగుదేశం తరఫున రాజ్యసభలో బలంగా గొంతెత్తగలరన్న భావన తెలుగుదేశం వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది.